హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ స్కూలింగ్ టిప్స్ ఫర్ మామ్స్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఫోనిక్స్ నేర్పించడానికి నేను కొన్ని సింపుల్ మెథడ్స్ షేర్ చేస్తాను. ఫస్ట్ మెథడ్ ఫ్లాష్ కార్డ్స్. ఈ ఫ్లాష్ కార్డ్స్ చాలా ఎఫెక్టివ్ మెథడ్ అండ్ ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ మీరు ఇంట్లోనే సింపుల్గా కూడా తయారు చేసుకొని పిల్లలకి నేర్పించవచ్చు. మీరు ఇలా ఇంట్లోనే ఫ్లాష్ కార్డ్స్ తయారు చేయాలనుకుంటే ఇలా వైట్ అండ్ బ్లాక్లో తయారు చేయండి. అండ్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీ పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటారో అదొక్కటే దీని మీద ఉండాలి, ఇంకేది ఉండకూడదు. ఓన్లీ ఇప్పుడు నేను ఈ షేప్కి సౌండ్ నేర్పిద్దాం అనుకున్నా కాబట్టి ఇది ఒకటే, ఈ ఏ అనే లెటర్ని రాశాను. ఏది దీనికి ఏం ఉండొద్దు అనమాట. అలా రాస్తే అదొక్కదాన్నే పిల్లలు ఫోకస్ చేస్తారు. ఇవి ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మీరు లామినేట్ చేయించవచ్చు, లేకపోతే మీరు ఇంట్లోనే టేప్ ఉంటుందిగా, క్లియర్ టేప్, ఆ టేప్ని ఇలా వేసి మీరు ఇంట్లోనే లామినేట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు సింపుల్గా ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకొని మీ పిల్లలకి సౌండ్స్ నేర్పించండి. ఇలా జస్ట్ ఇలా పాయింట్ చేస్తూ, ఎప్పుడైనా మీ ఫ్లాష్ కార్డ్స్తో ఏది నేర్పించాలనుకున్నా ఇలా పాయింట్ చేస్తూ ఓన్లీ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషనే చెప్పండి, వేరే ఇన్పుట్ ఏది ఇవ్వద్దు. ఇప్పుడు మనం సౌండ్స్ నేర్పిస్తున్నాం కాబట్టి ఆ, బ, ఖ, డి, ఇలా ఓన్లీ సౌండ్స్ నేర్పించండి. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్, మీ దగ్గర ఇలా వైట్ బోర్డ్ కానీ స్లేట్ కానీ ఏదైనా ఉంటే, అంటే ఎరేజ్ చేయడానికి వీలున్నది ఏది ఉన్నా అలాంటిది ఒకటి తీసుకొని జస్ట్ ఆ, బ, ఖ, ఖ, డ్ ఇలా రాస్తూ నేర్పించండి. ఇది కూడా ఫ్లాష్ కార్డ్ లాగానే, అంటే మీరు ఒకటే లెటర్, జస్ట్ ఏ లెటర్ నేర్పించాలనుకుంటే ఆ లెటరే రాస్తారు కాబట్టి పిల్లలు ఆ ఒక్క లెటర్నే ఫోకస్ చేస్తారు. కాకపోతే ఇది మీరు ఇలా ఎరేజ్ చేస్తూ రాస్తూ నేర్పించండి. పిల్లలు ఇలా కూడా ఈజీగా ఫోనిక్స్ నేర్చుకుంటారు. నెక్స్ట్ మెథడ్, ఈ మెథడ్లో మీరు ఇలా ఒక చార్ట్ తయారు చేసుకోండి. ఈ చార్ట్లో ఈ లెటర్స్ సౌండ్తో బిగిన్ అయ్యే పిక్చర్స్ ఉంటాయి కదా, మీరు డ్రా అయినా చేయండి, లేకపోతే ఇలా స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేసి A to Z వరకు ఇలా అన్ని లెటర్స్కి ఈ పిక్చర్స్ని స్టిక్ చేయండి. చేసి దీన్ని ఇప్పుడు ఒక వాల్కి అలా స్టిక్ చేసుకొని డైలీ 2 or 3 times ప్రాక్టీస్ చేయించండి ఫోనిక్స్ని. ఇలా ఆ, యాపిల్, బ, బనానా, ఖ, క్యాట్, డ్, డాగ్, ఇలా జెడ్ వరకు అన్ని లెటర్స్కి సౌండ్స్ని డైలీ ఒక 2 or 3 times ప్రాక్టీస్ చేయించండి పిల్లలతో. నెక్స్ట్ మెథడ్ సేమ్ ఫ్లాష్ కార్డ్సే, కాకపోతే దీని బ్యాక్ సైడు ఇలా పిక్చర్ని పెట్టండి. ఇలా ఖ, ఖ, క్యాట్, డ్, డాగ్, ఏ, ఎగ్, బ, బెడ్, ఇలా సౌండ్ చెప్పి బ్యాక్ సైడ్ క్యాట్ అని ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, పిల్లలకి ఇంకా సౌండ్ని ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. ఫ్లాష్ కార్డ్ విత్ పిక్చర్తో మీరు ఆల్ఫాబెట్ సౌండ్స్ నేర్పించవచ్చు. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్, ఈ మెథడ్లో మీరు ఇలా ఫ్లాష్ కార్డ్స్తో మీరు ఒక పిక్చర్తోనే సౌండ్ని ప్రాక్టీస్ చేయించారు కదా, ఇందులో అయితేనేమో ఇలా చాలా పిక్చర్స్, ఒకటేసారి చాలా పిక్చర్స్తో మీరు ఆ సౌండ్ని ప్రాక్టీస్ చేయించవచ్చు. మీరు ఈ సౌండ్ చెప్పి ఈ పిక్చర్ నేమ్ చెప్పండి. బ, బాల్, బ, బ్యాట్, బ, బెడ్, బ, బస్, ఇలా సౌండ్ చెప్పి పిక్చర్ నేమ్ చెప్పండి. అండ్ మీరు ఇక్కడ ఇలా రాయకండి, బాల్ అని స్పెల్లింగ్ రాయకండి, జస్ట్ వాళ్ళు సౌండ్ని రిలేట్ చేసుకోవాలి. ఫస్ట్ లెటర్ని కాదు, వాళ్ళ సౌండ్ని నేర్చుకోవాలి కాబట్టి మీరు ఇలా బాల్ అని స్పెల్లింగ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ పిక్చర్స్ని పెట్టి ఆ పిక్చర్స్ని ఆ సౌండ్తో ప్రాక్టీస్ చేపియండి. నెక్స్ట్, పిల్లలకి రైమ్స్, సాంగ్స్ తోటి కూడా ఫోనిక్స్ నేర్పించవచ్చు. చాలా ఫోనిక్స్ సాంగ్స్, ఫోనిక్స్ రైమ్స్ ఉంటాయి. వీటితో పిల్లలు ఈజీగా ఈ ఫోనిక్స్ నేర్చేసుకుంటారు. ఇవి యూట్యూబ్లో కూడా ఉంటాయి. మీరు ఫోనిక్స్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే
చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో ఏదైనా ఒక రైమ్ తీసుకొని పిల్లలకి ఈ ఫోనిక్స్ నేర్పించండి. ఇలా మీరు పిల్లలకి ఫోనిక్స్ ఈజీగా అండ్ సింపుల్గా నేర్పించవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్.